అరుణ గారు, కాంగ్రెస్ నుండి అసలు బీజేపీలోకి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అసలు కాంగ్రెస్లో చాలా సర్వీస్ చేశాను పార్టీ బలోపేతానికి జిల్లాలో. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లంతా కూడా ఆనాడు ఉన్నటువంటి పెద్ద లీడర్లు కానీ ఒక టీమ్గా ఏర్పాటైంది. మొత్తం మా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళంతా టీమ్గా ఏర్పాటై ఎట్లయినా అరుణమ్మని ఎదగనీయకుండా చేయాలంటటువంటి ఒక కుట్ర చాలా గట్టిగా చేసినారు. అది ఎప్పుడైతే నాకు అర్థమైందో, పోయిన అసెంబ్లీ ఎన్నికల 2018లో జరిగిన ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి అపోజిషన్ క్యాండిడేట్కి డబ్బులు ఇప్పించినారు. ఎప్పుడైతే ఇవన్నీ నా దృష్టికి వచ్చి నాకు తెలిసినాయో, ఇక ఇక్కడ ఉండకూడదు అనేటటువంటి మాట నాకు అనిపించింది. నేను పార్లమెంట్ కంటెస్ట్ చేయమంటే నేను చేయనని చెప్పినప్పుడు, ఎందుకంటే నిలబెడతారు మళ్ళీ ఓడగొడతారు వీళ్ళు, మళ్ళీ ఎదుటివాళ్ళని గెలిపిస్తారనేటువంటి ఉద్దేశంతో నేను పోటీ చేయనని చెప్పిన. అవన్నీ ఏమనకు నాకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పి, తర్వాత భారతీయ జనతా పార్టీలో కొందరు నన్ను కలవడం జరిగింది, అప్రోచ్ అయ్యారు, మాట్లాడడం జరిగింది. అయినా కూడా నేను పార్టీ మారాలనేటటువంటి ఆలోచన లేకుండా నాకు, సరే చూద్దాం లేదు భవిష్యత్తు చూద్దాం, నేను పోటీ చేయకూడదు. అసెంబ్లీలో నన్ను ఇది చేసి పార్లమెంట్ పోటీ చేద్దాం డిసైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు అప్రోచ్ అయిన తర్వాత అట్లా కొంత ప్రెషర్ తీసుకొచ్చిన తర్వాత నాకు అదే టైంలో నేను కొంచెం ఒక డిస్టర్బెన్స్ పార్టీ నన్ను విధంగా చేస్తున్నటువంటి ఒక దీంట్లో ఉన్నా కాబట్టి వాళ్ళు నాకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ కానీ నాకు కల్పించినటువంటి విశ్వాసం కానీ అవన్నీ ఆలోచించుకుంటే నాకు అనిపించింది, అని జాతీయ పార్టీ నేషనల్ లెవెల్లో మోదీ గారు చాలా బాగా చేస్తున్నారు వారు. సో ఈ జాతీయ పార్టీ నుంచి ఇంకో టీఆర్ఎస్ కూడా పిలిచినారు నన్ను రమ్మని చాలాసార్లు, కానీ ఏ రోజు కూడా టీఆర్ఎస్ వైపు నేను ఆలోచించలేదు. అంటే కాంగ్రెస్లో మీరు పోటీ చేయాలంటే నాకు డబ్బులు కావాలి, ఫండింగ్ కావాలి, కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పేసి ఇటీవల వంశీచంద్ర రెడ్డి కూడా మీ మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలో నిజమెంత మేడం? ఇది కంప్లీట్ అయినాక మీకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. ఆ సమయంలోనే భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున వాళ్ళు నన్ను ఒక విశ్వాసం కలిగించిన తర్వాత పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీ 100% నాకు అన్ని రకాల కూడా ఒక విమెన్గా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కానీ మీరు జిల్లా కోసం చేసినటువంటి జిల్లాలో పబ్లిక్లో ఉన్నటువంటి ఒక పాపులారిటీ కానీ ఒక సర్వీస్ మోటివేషన్తో పనిచేస్తున్నటువంటి ఒక లీడర్గా నన్ను గుర్తింపు ఇచ్చినారు వాళ్ళు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గౌరవానికి దానికి వాళ్ళు నాకు భవిష్యత్తులో కూడా ఆ గౌరవాన్ని ఇస్తామని తెలిపిన నేపథ్యంలోనే నేను భారతీయ జనతా పార్టీలోకి ఆ రోజు పోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు అక్కడ నన్ను అణచివేత చేయాలనేటటువంటి ప్రయత్నం పెద్ద నాయకులు ఆ రోజు జైపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకుంటే అందరి వరకు జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎక్కడ కూడా ఎట్లనో క్రష్ చేయాలనేటటువంటి ఒక ప్లానింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉండడం అంటే పోవడమే మంచిది అనిపించింది, వెళ్ళిపోయినా. అంటే మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు బీజేపీలో? 100% ఉంటున్నాను. అక్కడ కూడా ఏది ఉన్నా నేను నా అభిప్రాయం ఏదో చెప్తాను, నా అభిప్రాయం ఏదో ఉంటే చెప్తాను, కానీ ఎక్కడ కూడా ఇండిసిప్లిన్గా కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను ఇండిసిప్లిన్గా బిహేవ్ చేయలేదు. ఈరోజు బీజేపీలో పోయినప్పుడు ఏదైనా ఉంటే నాకు అభిప్రాయ భేదాలు ఏమన్నా ఉన్నా, లేకుంటే ఏదైనా సమాచారం ఇట్లా ఉంది ఇట్లా చేయాలని చెప్పినా ఇంటర్నల్గా ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తాం, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేసుకోవాలంటటువంటి విధంగా. ఏ రోజు బయటకు వచ్చి పార్టీని పార్టీని నష్టం చేసేటటువంటి పనులు కాంగ్రెస్లో ఉన్నంత కాలము చేయలేదు, బీజేపీలో ఉన్నంత కాలం కూడా ఆ పని ఎప్పుడు కరుణ చేయదు. ఇప్పుడు ఆయన ఒక క్వశ్చన్ వేసిండు మా జిల్లా రిపోర్టర్ గారు, పోయిన ఎలక్షన్లో కూడా పోటీ చేసాడు ఇప్పుడున్న క్యాండిడేటు, అప్పుడు ఎందుకు చెప్పలేదు అడగకూడదు మరి మీరు అందరూ? పోయిన ఎలక్షన్లో కూడా పోటీ చేసిండు కదా, మరి అప్పుడు చెప్పిండొచ్చు కదా కరుణ అడిగి ఉంటే, అప్పుడు ఎందుకు చెప్పలేదు? అంటే ఎవరో సూచన ఇచ్చుంటారు, కరుణ మీద నేను కొట్టాలంటే ఆమెను బ్లేమ్ చేయాలి, అప్పుడే నువ్వు పాపులర్ అవుతావు, ఆమెతోనే పెట్టుకుంటేనే నీకు టీవీలలో చూపిస్తారు, బ్రేకింగ్ న్యూస్లో వస్తావు అని చెప్పుంటారు కాబట్టి మాట్లాడి ఉంటాడు. అంటే మొన్న రీసెంట్గా ప్రతి సవాళ్ళు జరిగినాయి, టెంపుల్ దగ్గరికి రావాలి, శపథాలు చేయాలని చెప్పేసి కూడా అనుకున్నారు కదా, అసలు నిజమైన ఆ చర్చ అనేది జరిగింది? నేను ఒకటే చెప్పిన, టెంపుల్ దగ్గర రావాలంటే టెంపుల్ దగ్గర వీళ్ళని నమ్మకం ఫస్ట్, వాళ్ళకి దేవుడు అంటేనే నమ్మకం లేదు, అందులో రామాలయం అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం అని అక్కడే మీకు అర్థమైపోయి ఉండాలి, వాళ్ళు చెప్పేదంతా జూట అనేది అక్కడే అర్థమైపోయి ఉండాలి. ఇంకా చాలామంది పేర్లు చెప్పిండ్రు, నిజంగా వాళ్ళు చెప్పేమాట వాస్తవం అయితే వాళ్ళందరినీ కలిసి రమ్మనండి మాట్లాడదామని చెప్పినాం, రాలేదు కదా మరి మేడం, రాలేదు కదా.